హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు అయితే ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళిళ్ళు. ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటారు అమ్మ వాళ్ళు. ఇంకా అమ్మ వాళ్ళతోనైతే నేనైతే వచ్చిన అన్నట్టు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చిన, మళ్ళీ ఇదైతే సెకండ్ టైము. నాకు పెళ్లికి ముందు కూడా మేము వచ్చే వాళ్ళము అమ్మ వాళ్ళతోని. ఇంక ఇప్పుడు కూడా వస్తున్నా అనమాట. సమ్మర్ లో వచ్చినప్పుడల్లా నేను ఉన్నప్పుడే వెళ్తా అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే వెళ్తారు. ఈ మొక్క వచ్చేసి అయితే నా చిన్నప్పటి నుంచి మొక్కుతున్నారంట మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే నాకు నెత్తిలో ఏదో అయిందంట. అప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళి మొక్కడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంకా ప్రతి ఇయర్ వస్తామని చెప్పేసి అంటూనే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్తారు అన్నట్టు. ఇంకా మన మొక్కు కాబట్టి మనం వెళ్ళకుండా ఎలా ఉంటుంది అట్లా అని చెప్పి ఇంకా నేను వచ్చిన ఇయర్ అల్లా ఇక్కడికి అయితే వస్తున్నాను. ఈ దేవతను అయితే దీవించుకుంటున్నాను, మంచిగా మొక్కుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే చాలా మంది వచ్చిర్రు. మా ఊరు వాళ్ళు వచ్చిర్రు, మా పక్కన ఊరు వాళ్ళు కూడా వచ్చిర్రు. చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఇట్లాగా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని వంటలు చేసుకొని తింటుంటే మస్తు అనిపిస్తుంది కదా. ఇట్లా చూడండి, చెట్ల వాతావరణం, చల్లటి గాలి, వెదర్ అయితే మంచిగా. ఎండ కూడా అనిపించలేదు మాకు, అంత మంచిగా అనిపించింది. కానీ ఎండ అయితే మస్తు బీభత్సంగానే ఉంది లేండి. దేవుడి దగ్గర కాబట్టి ఏం ఏర్పడలేదు మాకు. ఇక్కడైతే వంటలు అయిన తర్వాత తినడానికైతే ఒక చెట్టు నీడ చూసుకొని అయితే కూర్చున్నాం. ఇక్కడైతే వంటలు చేసిర్రు. ఇదైతే రైస్ అయితే పెట్టిర్రు. ఇక్కడ రైస్ తో పాటు చికెన్ కర్రీ, జుట్టుకోళ్ళు అయితే 2 కోసిర్రు. ఒకటి పోచమ్మ దగ్గర కోసిర్రు, ఒకటి ఎల్లమ్మ దగ్గర కోసిర్రు. 2 కలిపి అయితే ఒకటే దగ్గర అండిర్రు అన్నట్టు. కోడిగుడ్లు కూడా వేసిర్రు ఇంట్లో. ఇంకా జుట్టుకోడికి అయితే కోడిగుడ్లు వస్తాయి కదా, అట్లా అని చెప్పి అయితే అండిర్రు. ఇక వేడి వేడి ఉందని చెప్పి కొంచెం అయితే మూత తీసి అయితే పక్కకి ఎట్టిర్రు. ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడైతే. ఇదే ఇంకొక పక్కన ఎల్లమ్మ తల్లి టెంపుల్ 2 అయితే ఉంటాయి ఇక్కడ. ఎల్లమ్మ తల్లి చరిత్ర అనేది నేనైతే చిన్నప్పుడు క్యాసెట్లలో చూసిన. ఇప్పుడైతే నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. ఎల్లమ్మ తల్లిని అయితే రేణుకాదేవి అండ్ జగదాంబ దేవిగా కూడా పిలుస్తారనమాట. ఆమెను దక్షిణ భారతదేశంలోని గ్రామ దేవతగా మరియు పరశురాముని తల్లిగా భావిస్తారు. జననం రేణుకాదేవి రాజకుమార్తెగా జన్మించింది. తర్వాత మహర్షి జమదగ్నిని వివాహం చేసుకుంది. ఆమెకు 5 కుమారులు ఉండగా చిన్నవాడైన పరశురాముడు. రేణుకాదేవి మహిమ. రేణుకాదేవి గొప్ప పతివ్రత. ఆమె తన తపస్సు శక్తితో రోజు నది నుంచి అయితే నీటిని తీసుకొచ్చేదంట. అట్లా అని చెప్పి అయితే పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి. ఇంకా ఈ దేవత స్టోరీ చాలానే ఉంది, కానీ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే చాలా కష్టపడుతున్నా. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉన్నది, అందుకని చెప్పేసి చెప్పలేకపోతున్నా. ఇక్కడైతే మేమైతే తింటున్నాం. ఇంకా మా అమ్మ అయితే నైటే పూరీలు చేసి పెట్టింది. పొద్దున అయితే టైం ఉండదు, తొందరనే పోతాం కదా ఎర్లీగా అని చెప్పేసి అయితే నైట్ చేసింది అన్నట్టు. ఇక్కడైతే ఇక అందరం అయితే వేసుకొని అయితే తింటున్నాము. మస్తు ఉన్నది, సూపర్ ఉంటుంది. దేవుని దగ్గర కూరలు అయితే మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా మస్తు ఉంటాయి అన్నట్టు. ఇట్లా కూర్చొని అయితే అందరం తింటాం. నెక్స్ట్ డే అయితే మా బాప అయితే మళ్ళీ చేపలు తీసుకొచ్చిండు. నెక్స్ట్ డే మృగశీల అని చెప్పేసి అయితే ఇచ్చిండు అన్నట్టు. చేపల కూర అయితే నేనే అండిన ఈరోజు. మా అమ్మ అయితే రోజు ఎత్తది, కాకపోతే నేనైతే ఇలా చేసిన అన్నట్టు. మస్తు ఉన్నది కదా చూస్తే. మా అన్నయ్య టిఫిన్ బాక్స్ లకు అయితే ఇక్కడ మిల్ మేకర్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.